ఈ వీడియోలో మనం డిసెంబర్ 1వ తారీఖున జరిగిన మాలల సింహగర్జన తర్వాత మాదిగ నాయకులు, మాదిగ జర్నలిస్టులు వీళ్ళంతా విస్తృతంగా పెడుతున్న ఈ వీడియోలు, వాట్సాప్ మెసేజెస్, ఇతరత్ర ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. మందకృష్ణ గారు ఆయన చెప్పడం మాలలు మనువాదులు, నేనే అసలైన అంబేద్కరిస్టును అని చెప్తూ 30 సంవత్సరాలు వర్గీకరణను మాలలు అడ్డుకున్నారు అని కూడా చెప్తున్నారు. అందరికీ తెలుసు, మీడియా పేపర్ చూసే వాళ్ళందరికీ తెలుసు. 30 సంవత్సరాలలో 300 400 ఆయనే మీటింగులు పెట్టాడు, రకరకాల సభలు, సమావేశాలు, ధర్నాలు, హంగామా చేశాడు. కానీ వర్గీకరణ సాధ్యం కాలేదు, మాలలు ఎవరు అడ్డుకోలేదు. 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనకు ఏదైతే ఆ జడ్జిమెంట్ ద్వారా రాష్ట్రాలు వర్గీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పిన జడ్జిమెంట్ను దాన్ని నల్లిఫై చేయడానికి ఆర్టికల్ 341, 342 సవరణ చేయాల్సిన అవసరం ఉంది అనేది అప్పటి సుప్రీంకోర్టు అభిప్రాయం. అది ఎవరు చేయలేదు, ఎవరు చేయరు కూడా. మందకృష్ణ ఎంత పోరాడినా కూడా ఆర్టికల్ 341 సవరించలేరు. ఎందుకంటే నార్త్ ఇండియా మొత్తము ఈ వర్గీకరణకు వ్యతిరేకం. అక్కడ ఆయన సామాజిక వర్గం చెమర్లే దానికి వ్యతిరేకం. బేన్ మాయావతి, మనకు చంద్రశేఖర్ ఆజాద్, రావణ్ లాంటి నాయకులు కూడా దానికి వర్గీకరణకు వ్యతిరేకం. వాళ్ళు ఒప్పుకోరు. అందుకనే మోడీ గారు సవరణ చేయలేకపోయారు. సో దానికి మాలలకి ఏం సంబంధం లేదు. అది ఒక తప్పుడు అభియోగం. ఇక రెండోది, చాలామంది మనకు రకరకాల కామెంట్స్ పెట్టుకుంటున్నారు. మందకృష్ణ కాలి గోటి దుమ్ము కూడా ధూళికి కూడా సరిపోరు, ఇవంతా అంత అవసరం లే, ఆయన అంత గొప్ప నాయకుడిగా ఈ 30 ఏళ్ళు మాలలు మౌనంగా ఉండటం వల్ల ఆయన నాయకుడు ఎదిగాడు. మాలలు ఈయన అది ఎప్పుడో చేస్తే ఆయన గల్లీ లీడర్ అయి ఉండేవాడు, ఇప్పుడు ఢిల్లీ లీడర్ అయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే, మన మాదిగ మేధావి, పెద్ద లాయర్, గొప్పవాడు డాక్టర్ వినోద్ కుమార్ గారు, గాలి వినోద్ కుమార్ గారు, ఆయన లా కాలేజ్, ఉస్మానియా లా కాలేజ్ ప్రిన్సిపల్ డీన్గా చేశారు, విఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, మాలలు దీన్ని అడ్డుకోలేదు. నంబర్ 2, ఆర్టికల్ 341 సవరించడం ద్వారా కానీ, లేకపోతే 371D ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గొడవల గురించి ఆ రోజు చట్టం 1973లో చట్టం చేశారో దాన్ని సవరించైనా చేయొచ్చు అని ఆయన చెప్పాడు. అది చేయకుండా దొంగదారిన ఈ వర్గీకరణ సాధించుకోవడానికే 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కూడా అది మనకు ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా చట్టబద్ధంగా రాజ్యాంగ సవరణ చేస్తే ఎవడు కుయ్యి అనడానికి వీల్లేదు, మాలలు కానీ ఎవరైనా. అలా చేయలేదు. అది వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్, ఎస్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. సో చివరికి చంద్రచూడ్ గారు ఆ కార్యక్రమాన్ని చేసి ఆయన రిటైర్ అయ్యారు. సో దీనికి మాలలు, ఈ 30 సంవత్సరాల జాప్యానికి మాలలు కారణం కాదు. అలాగ ప్రచారం చేయటం తప్పుడు ప్రచారం, అందరూ గమనించాలి. మనకు చట్టబద్ధంగా చేస్తే ఎవ్వరు దాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగ సవరణ ద్వారా మోడీ గారు చేసి ఉంటే
మాలలు అడ్డుకోవడానికి వాళ్ళకి హక్కు లేదు, అర్హత లేదు. కానీ అలా జరగలేదు. ఇది బ్యాక్డోర్ మెథడ్లో జరిగింది. సో తర్వాత మనకు ఇది ఎంత తన్నుకున్నా కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు తప్ప మనకు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వర్గీకరణ జరగడానికి సాధ్యం కాదు. మన దగ్గర 59 ఎస్సీ కులాలు ఉంటే కర్ణాటకలో 150కి పైనే ఉన్నాయి ఎస్సీ కులాలు. ఎక్కడ చేస్తారు? అలాగే తమిళనాడులో కూడా చాలానే ఉన్నాయి. అందువల్ల ఇది కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో సఖ్యతగా ఈ వర్గీకరణ చేసుకొని ఇద్దరు సఖ్యతగా సయోధ్యగా ఉంటే 2 కులాలకు మేలు జరుగుద్ది, తక్కిన చిన్న కులాలకు కూడా మేలు జరుగుద్దని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.